రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య భర్తను చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లాలో. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము. దానికి సంబంధించి భర్తకి ఫస్ట్ అటెంప్ట్ చేసింది, ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఫెయిల్ అయ్యిందో దాని తర్వాత సెకండ్ అటెంప్ట్ చేసి సూసైడ్ నోట్గా ముద్రీకరించింది ఒక భార్య మౌనిక. సో ప్రస్తుతం భార్య భర్తల మధ్య గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో అనుమానాస్పద మృతి కేసు ఏదైతే ఉందో, కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈ కేసులో అనేక రకాలుగా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు క్లియర్ కట్గా నిర్ధారణ వచ్చారు పోలీసులు. భర్త కత్తి సురేష్ ను చంపింది భార్య మౌనికే అని చెప్తూ ఉన్నారు. భార్య మౌనికతో పాటు మొత్తం ఓవరాల్ గా 6 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి మొదటి ప్రయత్నంలో కూరలో వయగ్రా నిద్ర మాత్రలు కలిపిన మౌనిక సురేష్ దీని వెంటనే గుర్తించడంతో హత్యాయత్నం ఒక్కసారిగా విఫలమైపోయింది. అంటే ఏదో జరిగింది, సంథింగ్ నా భార్యని చేస్తుంది అని అనుకోకుండా పోవచ్చు, కానీ ఏదో జరిగింది ఇక్కడ, ఏదో ఫుడ్లో ఏదో తేడాగా ఉంది అని చెప్పి అప్పటికప్పుడు స్కిప్ చేసేసుకొని దాన్ని తినకుండా ఉండడం, హత్యాయత్నం అనేది కూడా అక్కడ విఫలమైపోయింది. దాని తర్వాత రెండోసారి అటెంప్ట్ చేద్దాం, నా భర్తని ఊరికే వదలకూడదు, ఫస్ట్ అటెంప్ట్లో చావలేదు, గుర్తించేశాడు, ఇది మన బ్యాడ్ లక్, ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వకూడదు, ఖచ్చితంగా చంపి తీరాలి అని చెప్పి మౌనిక రీ అటెంప్ట్ చేసింది. రీ అటెంప్ట్లో సక్సెస్ అయింది. సో రెండో ప్రయత్నంలో బీపీ నిద్ర మాత్రలు 2 కలిపి మౌనిక భర్తకు ఇచ్చింది. భర్త నమ్మి వెంటనే ఏదైతే కనిపించిన దేంట్లో అయితే జ్యూస్లో కల్పించిందో దానికి సంబంధించి తాగటం జరిగింది. వెంటనే మత్తులోకి వెళ్ళిపోయినటువంటి భర్త నిద్రలోకి చేరుకున్న వెంటనే తన చీరతో గ్రిల్కి ఉరేసి, వెంటనే కిటికీకి ఉరేసి మౌనిక సూసైడ్ నోటుగా చిత్రీకరించడం జరిగింది. సూసైడ్ అంటూ తప్పుదోవ పట్టించింది మౌనిక. వెంటనే 9 ఏళ్ల క్రితం సురేష్ను ఒకవైపు వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమే ఇవాళ ఆయన పాలిట శాపంగా మారింది. వీరిద్దరికి చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు వీరికి. కానీ పిల్లలకి ఏమైనా నేను చూసుకుంటా, కానీ నా భర్త మాత్రం నాకొద్దు అని చెప్పేసి భర్తని చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం. 6 నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. మరి 6 నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ పాత్ర కూడా ఉందా, అసలు ఏం జరిగింది అనే పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. Murder section 103 BNS. Total 6 accused have been arrested in this case. 3 female accused, 3 male accused, including the main accused, who is the wife of the deceased. ఇప్పుడు డీటెయిల్స్ ఏంటి అంటే deceased details, Katti Suresh, his occupation is private driver. Around 10 years back ఇతనికి పెళ్లి జరిగింది, లవ్ మ్యారేజ్ విత్ మెయిన్ అక్యూజ్డ్ A1 మౌనిక. 2 పిల్లలు కూడా ఉన్నారు. అరౌండ్ 9 months బ్యాక్ A1 got into contact with one Maria who is into prostitution business. Maria is not accused, no? Okay. Through Maria, అదర్ అక్యూజ్తో ఆమెకి పరిచయం అయింది. మెయిన్లీ A1కి డైరెక్ట్ పరిచయం A4తో అయింది, దొమ్మతి అజయ్, హూ ఈజ్ ఆల్సో అ కస్టమర్ ఆఫ్ A1 అండ్ లేటర్ డెవలప్డ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్. ఫస్ట్ కస్టమర్, ఆ తర్వాత అఫైర్ కూడా అయింది. అతనితో మీటింగ్ చేసినప్పుడు లవ్ అఫైర్ ఉంది కాబట్టి దే ప్లాన్ టు ఎలిమినేట్ ద డిసీజ్డ్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ A1. ఆ క్రమంలో అరౌండ్ 4 months బ్యాక్ నుంచి డిసీజ్డ్ అండ్ అక్యూజ్ మధ్యలో గొడవ కూడా అయింది, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ అయింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ బికాస్ ఆఫ్ గొడవ అండ్ హెరాస్మెంట్ ఆమెకి ఇంకా మోటివేషన్ వచ్చింది ఈ ఆఫెన్స్ చేయడానికి. మరి ఎట్లా చేయాలి, డైరెక్ట్ చేస్తే డౌట్ వస్తుంది అండ్ పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్ జరిగింది దీంట్లో. ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఈజ్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 అక్యూజ్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్, కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. కానీ ప్లానింగ్లో 6 people ఆర్ దేర్. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. సో ప్లానింగ్ ఎట్లా జరిగింది అంటే, యాజ్ ఫైట్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, A1 discussed her problem with her cousin A2. She is also into prostitution business. Then through A2 she got introduced to
A3 శివకృష్ణ, ఇతను మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, ఇతనికి మెడిసిన్స్ గురించి అవగాహన ఉంది. అండ్ త్రూ దెమ్ టు అదర్ అక్యూజ్డ్ A5 సంధ్య అండ్ హర్ హస్బెండ్ ఆల్సో. ఇట్లా పరిచయం అయింది అండ్ కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు మర్డర్ చేయడానికి. నా ఎట్లా మర్డర్ చేయాలి, సజెషన్ వాజ్ గివెన్ బై దిస్ A3 శివకృష్ణ. యాజ్ ఈజ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి అతనికి టాబ్లెట్స్ గురించి నాలెడ్జ్ ఉంది. ఇనిషియల్గా ఫస్ట్ అటెంప్ట్లో దే పర్చేస్డ్ 15 వయాగ్రా టాబ్లెట్స్ త్రూ A5 and A6 and BP tablets also. These are tablets which is generally prescribed for high BP patients. కానీ ఎక్కువ తీసుకుంటే it becomes lethal for the body. So what they did, first attempt లో వయాగ్రా టాబ్లెట్స్ అండ్ BP tablets అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్డ్ వాజ్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాజ్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్ కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. దిస్ ఇన్సిడెంట్ హ్యాపన్ 1 month బిఫోర్ ద డెత్ ఆఫ్ ద డిసీజ్డ్. మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 ట్రైడ్ టు కమిట్ మర్డర్. సో దీనికోసం మళ్ళీ A3 శివకృష్ణతో అడ్వైస్ తీసుకొని ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి ఈసారి. సో హీ సజెస్టెడ్ టెలిమికైండ్ H80 ట్యాబ్లెట్. టెలిమికైండ్ H80 ట్యాబ్లెట్ సేమ్ BP ట్యాబ్లెట్. ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఈజ్ మోర్. దీనివల్ల ఈ సజెషన్ వల్ల ఈమె A5 and A6కి అన్నారు దట్ ఐ వాంట్ దిస్ ట్యాబ్లెట్. త్రూ A5 and A6 సంధ్య అండ్ హర్ హస్బెండ్ దేవదాస్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నారు. మనకి ఏ మెడికల్ షాప్ నుంచి తీసుకున్నారు అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఎవిడెన్స్లో వచ్చినాయి. దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు ద డిసీజ్డ్ వాజ్ హోల్ డే ఇన్ హౌస్ ఓన్లీ. హీ వాజ్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఆ ఆల్కహాల్లో ఇది మిక్స్ చేసి ఆమె ఇచ్చారు డిసీజ్డ్కి. దీనివల్ల హీ బికేమ్ అన్కాన్షియస్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా డిసీజ్ ట్రై టు స్ట్రాంగులేట్ ఆల్సో. సాడీ కదా చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి. మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చి దే డిక్లేర్డ్ కి ద డిసీజ్ హెస్ డైడ్. ఆ తర్వాత సాడీ వాజ్ డిస్పోజ్, మనకి అది కూడా రికవరీ అయింది. ఇప్పుడు FSLకి మేము పంపించాము, PME అయిపోయింది. ఇంకా FSLలో ఏం వస్తుంది డీటెయిల్స్, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్లో we have collected sufficient evidence to prove involvement of main accused and to prove criminal conspiracy. All 6 accused are arrested and then remanded to judicial custody. దీంట్లో ట్యాబ్లెట్స్లో కూడా కొన్ని సీజ్ అయింది. BP tablets, Telmikind H80, along with that కొన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, ట్రీకా ట్యాబ్లెట్స్, some pieces, remaining pieces which were not used, and mobile phones of the accused person. వాళ్ళకి కాల్ డేటా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము టు వెరిఫై కాల్ ఎప్పుడెప్పుడు వాళ్ళకి మాట్లాడడం జరిగింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్. నా దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇనిషియలీ డౌట్ ఎవరికి రాదు, ఈవెన్ డాక్టర్కి కూడా రాలేదు డౌట్, రిలేటివ్స్ కూడా డౌట్ రాలేదు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ పాస్డ్ యాజ్ న్యాచురల్ డెత్ ఓన్లీ. బట్ బికాస్ దే వాంటెడ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కాబట్టి సస్పిషియస్ డెత్ కింద కేసు అయింది. అండ్ లేటర్ వెన్ బిహేవియర్ ఆఫ్ డిసీజ్డ్ వైఫ్ సస్పిషియస్ వాళ్ళకి తెలిసిన తర్వాత దే ఇన్ఫార్మ్డ్ పోలీస్ పర్సనల్. దెన్ ఓన్లీ వాళ్ళకి ఆమెకి ఇంటరాగేట్ చేసిన తర్వాత మొత్తం బయటకి వచ్చింది. అండ్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పీపుల్ హెస్ కమ్ టు లైట్. నా ఈ కేసులో దిస్ ఇస్ మర్డర్ కేసు రిలేటెడ్ బ్రీఫింగ్. ఇది కాకుండా ఈ కేసులో ప్రాస్టిట్యూషన్ యాంగిల్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ది ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ మేము చెక్ చేస్తున్నాము, ఎక్కడ ఇది బిజినెస్ నడిచింది. ఎనీవేస్ ఇండిపెండెంట్గా చాలా ఈ ఇయర్ కూడా కేసెస్ అయింది, 5-6 కేసెస్ వరకు అయింది ITP యాక్ట్ కింద. ఇంకా ఎక్కడ ఇది జరుగుతుంది వెరిఫై చేసి ఎక్కడెక్కడ హౌసెస్లో బ్రాథల్స్ లాగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అందరికీ ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ ఉంటే కేసు చేస్తాము, లేకపోతే వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తాము. సో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత అండ్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకా బయట డీటెయిల్స్ వస్తుంది. థ్యాంక్ యూ. 194 BNSSలో సస్పిషియస్ డెత్ కింద రిజిస్టర్ చేస్తాం. దీంట్లో న్యాచురల్ డెత్ జనరలీ 194 BNSS అన్యాచురల్ డెత్ కోసం ఉంటాయి.
బట్ ఇనిషియలీ సస్పిషియస్ డెత్ కింద ఇచ్చారు, ఎందుకంటే దే థాట్ ఇన్సూరెన్స్ మనీ వస్తుంది, పిఎంఈ ఉంటే ఇన్సూరెన్స్ మనీ వస్తుంది, ఏమైనా సజెస్ట్ చేశారు, సమ్ పర్సన్ సజెస్టెడ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద డిసీజ్, దీనివల్ల బెనిఫిట్ అయింది. अगर पीएमई नहीं होता तो बॉडी वुड हैव बीन डिस्पोज्ड, देन మనకి మెయిన్ ఎవిడెన్స్ వుడ్ హ్యావ్ లాస్ట్. పోస్ట్మార్టం ఇస్ కంప్లీటెడ్. పోస్ట్మార్టంలో వీ హ్యావ్ సేవ్డ్ విస్సెరాలో ఏమైనా పాయిజన్ స్టమక్లో ఉంటే ట్యాబ్లెట్స్ డీటెయిల్స్, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్ ఏమైనా వాడారు, అది ఖచ్చితంగా వస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. దీనివల్ల ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ప్రకారం మనకి కన్ఫర్మ్ అవుతుంది కి హౌ డెత్ హెస్ హ్యాపెండ్.